ఇక నుండి భూ రికార్డుల్లో అవకతవకలకు పాల్పడితే ఉద్యోగం ఊస్తే. గ్రామాల్లో ఇక భూమి రిజిస్ట్రేషన్ల విషయంలో అవకతవకలనేవే ఉండవు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన భూభారతితో సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. గతంలో లాగా డబుల్ రిజిస్ట్రేషన్లు ఉండవు. ఒకప్పుడు అధికారులు లంచాలు తిని తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసేవారు. భూమి కొనాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక భూభారతి చట్టంతో ఆ సమస్యలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఎంత పెద్ద అధికారి ఉద్యోగమైనా ఊడుతుంది. చిన్న ఉద్యోగి పెద్ద అధికారి అనే తేడా ఉండదు. తప్పు చేస్తే అంతే సంగతులు. ఆ తర్వాత క్రిమినల్ కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ అధికారి తప్పు చేసినట్లు తేలినా క్రిమినల్ కేసులు నమోదు చేసి సర్వీస్ నుంచి తొలగిస్తారు. ఈ రూల్ మండల స్థాయి అధికారికే కాదు ఐఏఎస్ అధికారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్లు యథేచ్ఛగా భూదోపిడీ చేసి బీఆర్ఎస్ నేతలకు అక్రమంగా ప్రభుత్వ